జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, జీలకర్ర బెల్లాన్ని వధూవరులిద్దరూ ఒకరి తలపై ఒకరు పెట్టుకోవాలి. పంతులు గారు, ఒక్క నిమిషం ఆగండి. సకల, ఏమైంది? అమ్మ చాదస్తానికి నవ్వొస్తుంది. చాదస్తం ఏంటి? కాక మరేంటి, వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. మళ్ళీ జీలకర్ర బెల్లం, ఈ కొంగుముడి, ఈ తంతులు, ఇదంతా ఏంటి? అనుకోని పరిస్థితుల్లో కార్తీక్ రాధిక మెళ్ళో తాళి కట్టాడు. పెళ్లికి సంబంధించిన తంతులేవి వీళ్లతో శాస్త్రోక్తంగా జరిపించలేకపోయాం. అలా జరిపించి తీరాల్సిన అవసరం ఉందంట. ఓబ్బా, నిజంగా మీరు ఏ కాలంలో ఉన్నారమ్మా? అసలు ఫస్ట్ పెళ్ళైపోయాక సకల, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే అమ్మా. అమ్మా, ఇద్దరూ ఎదురెదురుగా కూర్చోండి. ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు? కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వేల బంధాల మధ్యమంటూ. బాబు, మాంగళ్యానికి పసుపు కుంకుమ అద్దండి. చేసి మరులు కలిగించు సృష్టి కొరకే వెలిగే వేద మంత్రాలు బ్రతుకులొక్కటి చేసి కలిసి నడిపించు మనువు కొరకే పెళ్లి నాటి ప్రమాణాలు. నీవమ్మ సుగుణాలవమ్మ శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ వ్యక్తింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ. ఓం శ్రీ మన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు, ఆ ఈశాన్య దిక్కుగా అరుంధతి నక్షత్రం ఉంటుంది. దాన్ని ఒక్కసారి అమ్మాయికి చూపించు బాబు. పదండి బాబు, కిందకి వెళ్దాం. నానా, మీడియా వాళ్ళు వచ్చారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు కార్తీక్.
సార్ మీరు మీ భార్యను చంపేశారని, భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తారని ఈవిడి మీ మీద ఆరోపిస్తున్నారు. ఇందుకు మీ సమాధానం? 1 సెకండ్, ఇంకా నా ప్రశ్నలు పూర్తవలేదు. సి మిస్టర్ కార్తిక్ కృష్ణ, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఆ ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం చెప్తే నేను ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఓకేనా? ఏంటా ప్రశ్న? నీ భార్య పల్లవి చనిపోయి 4 సంవత్సరాలు పైనే అవుతోంది కదా. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నావు కదా. మరి నీ భార్యని చంపిన హంతకుల్ని నువ్వెందుకు పట్టుకోలేదు? సమాధానం చెప్పు. నువ్వు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్వి కదా. పెద్ద పెద్ద క్లిష్టమైన కేసుల్ని కూడా ఛేదించావు కదా. మరి నీ భార్యని చంపిన హంతకుల్ని ఎందుకు పట్టుకోలేకపోయావు? ఆ యాక్సిడెంట్ ప్లేస్లో ఒక చిన్న క్లూ తప్ప ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. అందుకే నిందితుల్ని పట్టుకోవడం లేట్ అవుతుంది. అసలు కారణం అది కాదు. నా కూతురు ప్రాణాలు పోవడానికి నువ్వే కారణం. దాని చావు వెనుక మీ కుటుంబం ఉంది కాబట్టి, వేరే ఆఫీసర్స్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే మీరందరూ దొరికిపోతారు కాబట్టి నువ్వే ఎంక్వైరీ చేస్తున్నట్టు నటిస్తూ కాలక్షేపం చేస్తున్నావు. సార్ ఆవిడ ఆరోపణలకు మీ సమాధానం? నా భార్య అంటే నాకు ప్రాణం. ఆవిడ చేసే ఆరోపణలన్నీ అబద్ధాలు. అబద్ధాలని మీరు నిరూపించాలంటే మీ భార్య చావుకి కారణమైన హంతకుణ్ణి మీరు పట్టుకోవాలి కదా. లేదంటే ఆవిడ మీ మీద చేసిన ఆరోపణలు నిజమవుతాయి కదా. మీ భార్య మరణానికి మీరు మీ కుటుంబమే కారణం అంటున్నారు. చెప్పండి సార్, ఆవిడ ఆరోపణలు అసత్యం, ఎప్పటిలాగానే నిరూపిస్తాను అని చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. చెప్పండి సార్. 15 రోజులు. కేవలం 15 రోజుల్లోనే ఓ హంతకురాల్ని పట్టుకుని తీరుతాను. ఒకవేళ పట్టుకోకపోతే తన జాబ్కి రాజీనామా చేస్తాడా? నా కూతురు ప్రాణాలు పోవడానికి అతనే కారణమని ఒప్పుకుంటాడా? అడగండి. ఆవిడ అడిగినట్టు మీరు రిజైన్ చేస్తారా? మీ భార్య మరణానికి కారణం మీరే ఆయన ఒప్పుకుంటారా? ఎస్, ఇప్పుడు చెప్తున్నాను, మీడియా సాక్షిగా చెప్తున్నాను, ఈ లోకం అంతటికీ చెప్తున్నాను. త్వరలోనే నా భార్యని ఎవరు చంపారో తెలుసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.